నేను విప్లవోద్యమంలోకి వెళ్ళి దాదాపు 28 సంవత్సరాలుగా పైబడి అవుతుంది. ఇంతకాలానికి మా కుటుంబాన్ని, అమ్మను, గ్రామస్తులను కూడా చూడక 28 సంవత్సరాలకు పైబడి అవుతుంది. ఇప్పుడు ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశంలో గ్రామ ప్రజల్ని కలవడం కానీ, అందులో మా కుటుంబాన్ని కలవడం కానీ, మా అమ్మని కలవడం కానీ ఎనలేని సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఫ్యూచర్ అంటే ఏం లేదు. ప్రజల కోసమైతే ప్రజల కోసమే, ప్రజల మధ్యనే జీవించాలని అనుకుంటున్నాను. దేవునికి మొక్కుకున్నదట మా అమ్మ, కొడుకు రావాలని నన్ను చూసుకోవాలి, అందుకోసం ఫలించింది. నేను మొక్కుకున్నా, సమ్మక్కకు మేఘంకి వస్తాను మొక్కుకున్నాను అన్నది. వచ్చినాయి మొక్కుకున్నా, నా చేత మొక్కిస్తాను. సరే మొక్కుదాం. ఆరోగ్యం మంచిపోయానే ఒక్కసారి ఫోన్ కనపడుతుంది. ఎన్ని రోజులు అవుతాను కనపడక? 7 అవుతాము. 7 అంటే మన చిన్న బట్టినలే అదే ఆశయంతో మళ్ళీ కూడా పనిచేయడానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు వచ్చిన జనం ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మనము ప్రేమగా ఆదరిస్తున్నారు. అది మానసికంగా చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. చెప్పాలి 25 కేసులు ఉన్నాయి అందులో ఉండే తీర్పాలి. ఉన్నప్పుడు తీర్పుతేనే ఇంకాదం అవుతుంది, లేకపోతే లేదు. జైల్లో చాలా మంది ఉన్నారు, పార్టీలో పనిచేస్తూ ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒడిశాలో కొద్దిమంది ఉన్నారు. వాళ్ళని నింపించాలనుకున్నాను. నాకు కూడా సంతోషం ఉంది. భయం అని అంటే ఉంటది కదా, ఒకసారి చచ్చిపోయింది అంటారు, క్వశ్చన్ మార్క్ రాసిన అంటే మీరే రాస్తుంటారా, వాళ్ళు చెప్తా ఉంటారు. సోషల్ మీడియాలో మీ సైడ్ నుంచి లెటర్ వచ్చింది. లెటర్ కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు రాసి ఉంటారు.